జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్ లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ ఇండియా కూటమి తర్వాతి ట్రెండ్స్ లో బలహీనపడసాగింది. జమ్మూలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ హర్యానాలో వెనుకబడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. హర్యానాలో బీజేపీ 40కి పైగా స్థానాల్లో, కాంగ్రెస్ 30కి పైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి. కాగా హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతోంది. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచగా ఆ తర్వాత కొంచెం వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ కశ్మీర్లో హంగొచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది. ప్రస్తుతం ఎన్సీ కాంగ్రెస్ కూటమికి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కశ్మీర్లో ఎన్సీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తూ ఉండగా పీడీపీ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు అనే విషయం స్పష్టమవుతోంది. ఇతరులు మాత్రం 10 నుంచి 15 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక హర్యానా విషయానికి వస్తే ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 38 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీఎస్పీ ఐఎన్ఎల్డీ కూటమి కేవలం 2 సీట్లలో, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీకి సీట్లు తగ్గితే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. ఈ సమయంలో 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే పార్టీ ఇతరులకు కీలకం కానున్నారు. హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. 2 రాష్ట్రాల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఒక్కచోట కూడా ఆప్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి బరిలోకి దిగాలని భావించినప్పటికీ చివర్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. కాగా ఢిల్లీ పక్క రాష్ట్రమైన హర్యానాలో ఆప్ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చీపురు పార్టీ అభ్యర్థులకు హర్యానా ప్రజలు ఓట్లు కురిపించలేదు. ఢిల్లీలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాలతో ఆప్ శ్రేణులకు షాక్ తగిలింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. कांग्रेस की सरकार बनने जा रही है. जो ट्रेंड सर चल रहे हैं उसमें बीजेपी खेमे से कहा जा रहा है कि बढ़त बनाएंगे. कहीं नहीं बढ़त बनेगी. आप देखना नतीजा है कांग्रेस का जो ट्रेंड आ रहा है वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है. हजारों जिंदाबाद मुख्यमंत्री के तौर पर आपको देखना चाहते हैं. ये पार्टी फैसला करती है. यानी कांग्रेस अपनी मेजोरिटी लाएगी. सर फुल फ्लैग मेजॉरिटी वाली कांग्रेस की सरकार बनेगी, पूरी उम्मीद है आपको? कह तो जगह कितनी बार कह रहा हूँ. सर क्रेडिट गोज टू राहुल गांधी एंड भूपेंद्र सिंह हुड्डा जी ओनली. क्रेडिट गोज टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी, ऑल लीडर्स ऑफ द कांग्रेस. And real credit goes to the people of हरियाणा. मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है. ये 2 प्रमुख राज्य है देश के लिए, खास करके जम्मू कश्मीर. बड़ी बड़ी बातें करते थे 370 के बारे में, और भी बातें होती थी यहाँ. आखिर वहाँ की जनता ने, कश्मीर की जनता ने मोदी जी को, अमित शाह जी को और उनके बीजेपी को पूरी तरह से बाहर निकाल दिया स्टेट से. कहाँ भी चुनाव लीजिए,
मोदी जी, अमित शाह जी और उनकी पार्टी हार जाएगी। आप चुनाव किसी भी स्टेट में लीजिए, आप यूपी में चुनाव लीजिए ना, मैं तो मानता हूं गुजरात में लीजिए। मोदी जी का जो एक कृत्रिम जलवा था, हाँ, आर्टिफिशियल, वो खत्म हो गया है। उनका मुखौटा उतर गया है, बीजेपी का मेकअप उतर गया है पूरा। राउत साहब लेकिन अभी जो चुनाव होगी महाराष्ट्र में, आप देखिए क्या होता है। हम 175 से 180 तक सीटें महाविकास आघाड़ी जीतेगी। बीजेपी किसी भी हालत में महाराष्ट्र में और झारखंड में हार रही है। लेकिन